మీకు టెర్రరిజం అంటే తెలుసు, ఆగ్రో టెర్రరిజం అంటే తెలుసా? రీసెంట్గా అమెరికాలో 2 చైనీస్ పీపుల్ని అరెస్ట్ చేశారు. ఎందుకో తెలుసా? వాళ్ళ దగ్గర ఫుసేరియం గ్రామినేరం అనే ఒక భయంకరమైన ఫంగస్, దీన్ని వాళ్ళు స్మగ్లింగ్ చేస్తున్నారు, అందుకోసం అరెస్ట్ చేశారు. ఏంటి దీనివల్ల నష్టం అంటే, ఇప్పుడు టెర్రరిజంలో ఏం జరుగుతుంది? టెర్రరిస్టులు జనరల్గా ఆ దేశ పౌరుల మీద కానీ లేదంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కానీ దాడులు చేస్తారు. దీనివల్ల దేశం ఒక ఆర్థికంగా చాలా చితికిపోతుంది. ఇది దాని యొక్క ప్రధాన ఉద్దేశం. అదే ఆగ్రో టెర్రరిజంలో అయితే ఇటువంటి ఫంగస్ల వల్ల పంటలకి నష్టం చేకూర్చే తెగుళ్ళు, వ్యాధులు ఇట్లాంటివన్నీ క్రియేట్ చేస్తారు ఇంటెన్షనల్గా. దానివల్ల ఏమవుతుంది? పూతంతా రాలిపోయి దిగుబడి విపరీతంగా తగ్గిపోద్ది. సో దీని ద్వారా దేశ ఆహార భద్రతని నాశనం చేసి ఆహార కొరత సృష్టించడం ఈ ఆగ్రో టెర్రరిజం యొక్క ప్రధాన ఉద్దేశం. సో ఇక్కడితో అయిపోలేదు ఆగ్రో టెర్రరిజం యొక్క నష్టాలు. ఇంకా ఏం జరుగుతుందంటే, వచ్చిన ఆ దిగుబడిలో ఆ ధాన్యాల్లో కూడా ఇంకా వామిటాక్సిన్స్ అనే ఒక రకమైన విష పదార్థాలు దాని మీద, ఆ ధాన్యాల మీద ఉండిపోతాయి. దాన్ని తిన్న మనుషులు కావచ్చు, జంతువులు కావచ్చు, రకరకాల జబ్బులు, డేంజరస్ జబ్బులకి గురి కావాల్సి వస్తుంది. సో ఇటువంటి ఎంత డేంజరస్ ఒక్కసారి ఆలోచించండి. సో ఇట్లాంటివన్నీ చిన్నగా జరుగుతూ ఉన్నాయి, కానీ ఇవి ఇంకా పెద్ద లెవెల్లో జరగడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనం అందరం జాగ్రత్తగా ఉండాలి. మన దేశం కావచ్చు, ఇంకా వేరే దేశాలు కావచ్చు, అగ్రికల్చర్ మీద ఎక్కువ ప్రయోగాలు ఇట్లాంటివన్నీ చేయాల్సిన అవసరం వచ్చిందేమో అనిపిస్తూ ఉంది. జై హింద్.